సతయుగం ఆదిలో భారత భూమిపైన దేవీ దేవతల రాజ్యము ఉండేది. ఆదిదేవి శ్రీలక్ష్మి సర్వగుణ సంపన్నంగా, శూలకళ సంపూర్ణంగా, సంపూర్ణ నిర్వికారంగా, సంపూర్ణ అహింసంగా, మర్యాద పురుషోత్తంగా ఉండేవారు. ఈ రోజు కూడా వారి పూజ జరుగుతుంది. నేను దుర్గా, శక్తి స్వరూపిణి. దుర్గుణాలను నాశ చేసేది, అందరికీ ధైర్యము, నిర్భేద శక్తులను ఇచ్చే మాత దుర్గా. నేను మాత సరస్వతిని. జ్ఞాన ధనముతో నిండుగా ఉన్నాను. అందరి అజ్ఞానతను దూరం చేసి దానిని జ్ఞానం శక్తిని ఇస్తూ అందరి అజ్ఞానతను తొలగించే దానిని నేను సరస్వతి మాతను. నేను భారత మాతను. ఈ భారత మాత మహాపురుషులకు, వీరులకు, గొప్ప నారీడుకులకు జన్మతో ఇచ్చింది. మీరాబాయి భక్తి చేసింది. ఝాన్సీ రాణి పరాక్రమాన్ని చూపించింది. మరియు అనేక మహిళలు తమ జన్మతో ప్రేమతో బలిదానం చేసి భారత మాత సేవ చేశారు. బ్రహ్మకుమారి చెప్తున్నారు, సత్యమైన మాతృభూమి ఏదంటే ఎక్కడైతే స్వతంత్రత అఖండంగా ఉంటుందో మరియు శాంతితో నిండుగా ఉంటుందో అది. ప్రతి అమ్మాయి మరియు అబ్బాయి ఇప్పటి వరకు ప్రేమ మరియు నిర్భేద మార్గం పైన నడుస్తారు. అప్పటి వరకు భారత్ మాత అయినా నేను గర్వంగా ఉంటాను. నేను మీరాబాయి, ఆత్మిక శక్తికి ప్రతీక. నేను మీరాబాయిని. మీరాబాయి సంసార బంధనాల నుండి ముక్తి అయి భక్తి మార్గంలో నడిచింది. కానీ పరమాత్మ అంటారు, ఆత్మ పరమాత్మతో కలవడమే నిజమైన భక్తి. నాకు ప్రపంచం పైన వైరాగ్యం ఉంది, కానీ ప్రేమ శాంతి మార్గాలను నేను ఇప్పుడు బదలలేదు. ఎందుకంటే ఇతరులకు సుఖ శాంతిలు ఇస్తేనే నాకు అతి పెరుగుతాయి. నేను ఝాన్సీకి రాణి లక్ష్మీబాయి. నేను అన్యాయం పైన క్రాంతి దోస్తాను. బ్రహ్మకుమారి అంటారు, సత్యమైన యోధ ఎవరంటే మనస్సు పైన విజయం పొందినవారు. ఝాన్సీ రాణి అయినా నేను రణభూమిలో పోరాడి నాను క్రాంతి అసలైన యుద్ధము. సమాజంలో స్త్రీలకు తమ అధికారము ఇప్పించు కొరకు ప్రతి నారిలో ఒక లక్ష్మి ఉంది. అది తెలుసుకోవటము చాలా ఆవశ్యకము. నేను ఝాన్సీకి రాణి లక్ష్మీబాయిని. నేను ఒక డాక్టర్ని. పేషెంట్ బాధను అర్థం చేసుకుంటాను. అసలైన వైద్యం ఇప్పుడు జరుగుతుంది. అంటే ఎప్పుడైతే ఆత్మ ఆరోగ్యంగా ఉంటుందో, బ్రహ్మకుమారి చెప్తారు, శారీరక వైద్యం డాక్టర్ చేస్తారు, కానీ మనస్సు మరియు ఆత్మ యొక్క చికిత్స ఈశ్వర్య జ్ఞానము మరియు సకారాత్మకత పాజిటివ్తో అవుతుంది. నేను కూడా ఒప్పుకుంటున్నాను. మందులతో పాటు ఆశీర్వాదాలు కూడా తప్పనిసరి. ప్రతి పేషెంట్కి కేవలం శారీరక కాదు, మానసిక మరియు ఆత్మిక శాంతి కూడా అభించాలి. నేను ఒక నర్స్ని. సేవ కరుణ భావంతో ప్రతి రోగికి సేవ చేశాను. కానీ
బ్రహ్మకుమారి చెప్తారు, సత్యమైన సేవ మనస్సులో సద్భావనలు మరియు ఆత్మలో ప్రేమ ఉన్నప్పుడు జరుగుతుంది. కేవలం మందులో ఇవ్వడం కాదు, స్నేహము యొక్క చిరునవ్వుతో మాట్లాడాలని ఎవరికైనా కొత్త జీవితం ఇవ్వగలరు. నేను ఒక లాయర్ని, న్యాయాన్ని రక్షిస్తాను. కానీ బ్రహ్మకుమారి చెప్తారు, మన ఆలోచనలు సమస్తం అని బ్యాలెన్స్ చేసినప్పుడు సత్యమైన న్యాయము జరుగుతుంది అని. చదువు పుస్తకాల్లో ఉంది, కానీ అసలైన న్యాయము మనసు సత్యమైన మార్గములో నడిపించి సత్యాన్ని సత్యముగా చెప్పే ధైర్యము ఉన్నప్పుడు. నేను ఒక టీచర్ని, పిల్లలకు కేవలం చదివే కాదు, జీవించడానికి సరైన మార్గదర్శనం ఇస్తాను. బ్రహ్మకుమారి చెప్తారు, సత్యమైన శిక్షణ అనేది ఆత్మలో నైతికత విలువలు పెంచినప్పుడు వస్తాయి అని. నేను ఒక బిజినెస్ ఉమెన్, కళలను సాకారం చేయడానికి ధైర్యము ఉంచుకుంటాను. బ్రహ్మకుమారి చెప్తారు, సత్యమైన సఫలత కేవలం ధనములోనే ఉంటుంది, కానీ సంతోషం మరియు ఆత్మిక శాంతితో ఉంటుంది. ఎవరైతే తమ వ్యాపారంతో పాటు సమాజంలో పాజిటివ్ తెస్తారో వారిని బిజినెస్ పొందిగా ఆత్మ అంటారు. నేను ఒక ఇంజనీర్ని, కాంత దృఢ నిర్మాణంలో వాటికి బంధనించే టెక్నికల్ విషయాలు తయారు చేస్తాను. కానీ బ్రహ్మకుమారి చెప్తారు, అన్నిటికన్నా దృఢ నిర్మాణం ఆత్మవిశ్వాసం మరియు ఆత్మ యొక్క శక్తి. మన ఆలోచనలు సకారాత్మక శక్తిశాలిగా ఉంటే ఎలాంటి సమర్థమైన పరిష్కరించగలము. నేను క్రీడాకారుడిని, గెలుపు ఓటమిలను దాటి ఆత్మ సంతోషంగా మరియు స్మరణకు ప్రాధాన్యమిస్తాను. బ్రహ్మకుమారి చెప్తారు, ఎప్పుడైతే మనము మన మనస్సు మరియు భావనల పైన విజయం పొందుతాయో సత్యమైన గెలుపు. నేను పోలీస్ అధికారిని, సమాజంలో చదువు మరియు లక్షణం ప్రతిపంచే కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. కానీ బ్రహ్మకుమారి చెప్తారు, సత్యమైన రక్షణ ఎప్పుడు జరుగుతుంది, భయము సమాప్తమై మనస్సులో శాంతి ఉన్నప్పుడు. చట్టంతో పాటు ప్రతి మనిషి శాంతిగా ఉన్నప్పుడు ప్రపంచం నిజంగా సురక్షితంగా ఉంటుంది. नारी ही सब कुछ कर सकती है, नारी के हाथ में पावर है, नारी सर्व शक्तियों से भरपूर है, नारी क्या नहीं कर सकती। इसलिए आज आप वुमेन्स डे में अपने शक्तियों को जागृत कीजिए। आप शिव शक्तियाँ स्वयं परमात्मा ज्ञान का कलश మీ చేతుల్లో ఇచ్చారు, అందుకని మీరు జ్ఞాన కలశం ఇస్తూ మీ శక్తియుకు జాగృతం చేయాలి, ముందుకు వెళ్ళాలి. ఓం శాంతి.